ప్రొడ్యూసర్లు ఎగ్జిబిటర్ల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. ఈ పంచాయతీ మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు చేరింది. సాయంత్రం 4 గంటలకు చిరుతో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఆయన సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్న పర్సంటేజ్ విధానంపై చర్చించనున్నారు. ఫిల్మ్ ఛాంబర్ కమిటీ సూచనలపై ఎగ్జిబిటర్లు అసంతృప్తిగా ఉన్నారు. పర్సంటేజ్ సమస్యను పరిష్కరించడానికి జూన్ నెలాఖరు వరకు గడువు కోరింది కమిటీ. గడువు ఇచ్చేందుకు ససేమేరా అంటున్నారు ఎగ్జిబిటర్లు. పెద్ద సినిమా నుంచే పర్సంటేజ్ కావాల్సిందేనంటున్నారు ఎగ్జిబిటర్స్. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కోసం ప్రతి సినిమాను ఖచ్చితంగా పర్సంటేజ్ విధానంలోనే ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు అనౌన్స్ చేశారు. దీనిపై నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వివాదం స్టార్ట్ అయింది. రామ్ చరణ్ మూవీ పెద్ద సినిమాను కూడా ఇదే పద్ధతిలో విడుదల చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుపడుతుండటంతో ఇరు వర్గాల మధ్య పంచాయతీ అటు ఇటు తిరిగి చిరంజీవి వద్దకు చేరింది. ఈ సమస్యను సాల్వ్ చేసేందుకు ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చిరంజీవితో ఈ భేటీ జరగనుంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేసిన సబ్ కమిటీ సూచనల పట్ల విముఖంగా ఉన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ 2 రోజుల క్రితం పెద్ద సినిమా నుంచే తమకు పర్సంటేజ్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మధ్యలో కొందరు సినిమా పెద్దలు రాజీ ప్రయత్నాలు చేసినా ఎగ్జిబిటర్లు సస్యమీర అన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వద్దకు ఈ వివాదం చేరుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శైలజ లైవ్ లో అందిస్తారు. శైలజ, టాలీవుడ్ లో ఇటు పర్సంటేజ్ల పంచాయతీ నడుస్తుంది. ఏదైతే ఇటు నిర్మాతలు అదే విధంగా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు ఎవరైతే ఉన్నారో వారి మధ్య కూడా ఇటు పర్సంటేజ్ల వివాదం నడుస్తుందని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే సంవత్సరం పాటు నుంచి కూడా ఈ పర్సంటేజ్ పెంచాలి. ఏదైతే మల్టీప్లెక్స్ కి ఏ విధంగా పర్సంటేజ్ అయితే ఇస్తున్నారో అదే విధంగా సింగిల్ స్క్రీన్ కి కూడా పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు ఎగ్జిబిటర్లు అయితే కోరుతున్న పరిస్థితి. కాకపోతే దీనిపై ఇటు నిర్మాతలు కూడా ఇటు విముఖంగా ఉన్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. అయితే ఈ సమస్య ఇప్పుడు దాదాపు కొలికి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే ఇటు శనివారం రోజు ఇటు ఎగ్జిబిటర్లు ఫిలిం ఛాంబర్ లో మాట్లాడిన సమావేశం ఏదవుతుందో ఆ సమావేశంలో కూడా ఇటు ఫిలిం ఛాంబర్ కమిటీ సూచనలు ఏవైతే ఉన్నాయో అటు ఎగ్జిబిటర్లకు కూడా అవి నచ్చకపోగా దాని గురించి ఖచ్చితంగా ఇటు మెగాస్టార్ చిరంజీవితో చర్చించాలి. మెగాస్టార్ చిరంజీవి వల్లనే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పేసి కూడా ఇటు ఎగ్జిబిటర్లు అనుకున్న పరిస్థితి. అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ఇటు చిరంజీవి అపాయింట్మెంట్ కూడా కోరగా ఈ రోజు అయితే ఇక్కడికి ఎగ్జిబిటర్లు చేరుకుంటున్న పరిస్థితి. దాదాపు ఇప్పటి వరకు ఇక్కడికి నిర్మాతలు సురేష్ బాబు అదే విధంగా దిల్ రాజు ఎగ్జిబిటర్లు కూడా చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మరికొంతమంది ఎగ్జిబిటర్లు కూడా వస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఏదైతే మల్టీప్లెక్స్ విధానం ద్వారానే ఇటు సింగిల్ స్క్రీన్ కి కూడా ఈ యొక్క పర్సంటేజ్ అనేది కొనసాగించాలని చెప్పేసి కూడా కోరుతున్న పరిస్థితి. ఏదైతే ఇటు నిర్మాతలు అయితే మల్టీప్లెక్స్ లో ఏ విధంగా అయితే ఇస్తున్నామో ఆ తరహాలో ఇవ్వడానికి కుదరదు. ఏదైతే సినిమాలు ఆడుతున్నాయో దానికి అద్దె మాత్రమే చెల్లిస్తాము ఈ సింగిల్ స్క్రీన్లలో అని చెప్పేసి కూడా ఇటు నిర్మాతలు చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఇటు పెద్ద సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ పెద్ద సినిమా నుంచి వెళ్ళి కూడా ఇటు సింగిల్ స్క్రీన్లకి పర్సంటేజ్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు ఎగ్జిబిటర్లు అయితే కోరుతున్న పరిస్థితి. దాదాపు ఇటు నిర్మాతలు చెప్తున్నది ఏంటంటే దాదాపు 25 సినిమాల వరకు కూడా ఇప్పుడు ప్రాసెస్ లో ఉన్నాయి. ఆ సినిమాలకు సంబంధించి దాదాపు 70-80% కూడా మేము ఖర్చు చేశాము. కాబట్టి ఇప్పుడు మల్టీప్లెక్స్ తరహాలోనే ఇటు సింగిల్ స్క్రీన్ కి కూడా పర్సంటేజ్లు ఇవ్వడానికి అయితే కుదరదు. ఈ సినిమాలు అయిపోయి ఆడిన తర్వాత థియేటర్లలోకి వచ్చి సినిమాలు కంటిన్యూ అవుతున్న తర్వాత దీని పర్సంటేజ్ గురించి మాట్లాడతామని చెప్పేసి కూడా ఇటు నిర్మాతలు అయితే చెప్తున్న పరిస్థితి. చిరంజీవి దగ్గరికి నిర్మాతలు అదే మనం చూస్తున్నాము. దాదాపు ఇప్పటి వరకు కూడా ఇటు నిర్మాతలు దిల్ రాజు అదే విధంగా ఇతర ఎగ్జిబిటర్లు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. మరికొంతమంది కూడా ఎగ్జిబిటర్లు వచ్చే పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే గతంలో ఏడాది నుంచి వెళ్ళి కూడా ఈ సింగిల్ స్క్రీన్ పోరాటం ఈ పర్సంటేజ్ల పోరాటం అనేది మేము కొనసాగిస్తూనే ఉన్నాము. ఏదైతే ఫిలిం ఛాంబర్ చేసిన సూచనలు ఏవైతే ఉన్నాయో కమిటీ వేసిన తర్వాత చేసిన సూచనలు ఏవైతే ఉన్నాయో అవి మేము కొంత విముఖంగా ఉన్నాము. దానిపై కూడా మళ్ళొకసారి చర్చించాలి. ఇటు జూన్ ఆఖరి వరకు కూడా మాకు కొంత టైం ఇవ్వాలి మేము డిస్కస్ చేసుకోవడానికి అని చెప్పేసి కూడా ఇటు ఎగ్జిబిటర్లు అయితే ఫిలిం ఛాంబర్ అయితే కోరడం జరిగింది. దానికి అనుగుణంగానే శనివారం రోజు కూడా ఇటు ఎగ్జిబిటర్లు అందరూ నిర్ణయించుకుని
తీసుకొని మరి ఇటు చిరంజీవి గారిని కలవాలని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇటు చిరంజీవి మాట్లాడిన తర్వాతనే ఈ సమస్యకు ఒక పరిష్కారం వస్తుందని చెప్పేసి కూడా అయితే ఎగ్జిబిటర్లు భావించి ఇటు చిరంజీవిని కలవడానికి అయితే వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఇప్పటివరకు కూడా కొంతమంది ఎగ్జిబిటర్లు అదేవిధంగా నిర్మాతలు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా ఈ సమావేశం అయిపోయిన తర్వాత ఇటు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లకి ఏదైనా కొంత సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇటు మల్టీప్లెక్స్ లలో ఏవైతే ఉన్నాయో మల్టీప్లెక్స్ తరహాలను కూడా పర్సెంటేజ్ అనేది కేటాయించాలి. ఎందుకంటే పెరిగిన అద్దెలు కావచ్చు, అదే విధంగా పెరిగిన ఖర్చులు కావచ్చు, వీటన్నిటిని కూడా తట్టుకొని మేము ఉండాలి కాబట్టి దానికి అనుగుణంగానే మేము పర్సెంటేజ్లు పెంచమని చెప్పేసి చెప్తున్నాము. అదే అంతకు మించి మేము ఎక్కువ అడగట్లేదని చెప్పేసి కూడా మరి ఇటు ఎగ్జిబిటర్లు అయితే మాట్లాడుతున్న పరిస్థితి. సినిమాలు విడుదలయ్యి దాని తర్వాత సినిమాలు ఆడుతున్న క్రమంలోనే దానికి సంబంధించిన పర్సెంటేజ్లు అనేవి పెంచుతామని చెప్పేసి కూడా ఇటు నిర్మాతలు అయితే భావిస్తున్న పరిస్థితి. ఈ పర్సెంటేజ్ విధానం ఏదైతే ఉందో దాన్ని అయితే ఖచ్చితంగా పెద్ద సినిమాతోనే కొనసాగించాలని చెప్పేసి కూడా ఇటు ఎగ్జిబిటర్లు అయితే భావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అదే తరహాలో ఇక్కడికి చాలా వరకు అయితే ఇప్పుడు నిర్మాతలు అదే విధంగా ఎగ్జిబిటర్లు అయితే వస్తున్న పరిస్థితి. మరి సమావేశం అయిపోయిన అనంతరం కూడా మరి ఇటు ఎగ్జిబిటర్లకి కూడా ఈ సమస్యకి కొంత పరిష్కారం దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ శైలజ, అయితే మరి కాసేపట్లో అయితే మెగాస్టార్ చిరంజీవిని ఎగ్జిబిటర్లు ఇటు నిర్మాతలు కూడా కలవబోతున్నారు. అంటే ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది. కమిటీ కూడా కొంత టైం కోరడం జరిగింది. అంటే ఇప్పుడు చిరంజీవి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ సమస్యకు సత్వరమే పరిష్కారం లభించే అవకాశం ఉంది. అంటే మరికొద్ది రోజుల్లో పెద్ద మూవీ రిలీజ్ కూడా ఉంది. ఈ సమయంలో చిరంజీవి ఎటువంటి దీనికి సొల్యూషన్ చూపిస్తారు, లేదు అంటే ఆ నివేదిక వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఏమన్నా వస్తాయా? ఈ పెద్ద సినిమాకు సంబంధించి నిర్మాతతో కూడా ఇటు ఎగ్జిబిటర్లు అయితే కొంత డిస్కస్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. గతంలో శనివారం రోజు కూడా దీనికి సంబంధించి కొంత సమావేశం అయితే నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది. ఎగ్జిబిటర్లు ఈ పెద్ద సినిమా నుంచి కూడా ఇటు కొంత సింగిల్ స్క్రీన్ కి పర్సెంటేజ్ కేటాయించాలని చెప్పేసి కూడా కోరుతున్నారని చెప్పేసి ఇటు పెద్ద సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్ కూడా ఇటు రామ్ చరణ్ తో అయితే తెలపడం జరిగింది. అదే తరహాలో ఇటు ఈ రోజు చిరంజీవి గారితో కూడా సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి పెద్ద సినిమా నుంచి ఈ పర్సెంటేజ్లు అనేవి కొంత ఏమన్నా అమలవుతాయా అనేది కూడా కొంత తెలవాల్సి ఉంది. అయితే దాదాపు ఇటు నిర్మాతలు చెప్తుంది ఏంటంటే ఇప్పటి వరకు కూడా 25 సినిమాలు అనేది ఇంకా స్క్రీన్ పైకి రావాల్సి ఉంది. దానిపై కూడా మేము 70-80% అనేది మీకు ఖర్చు చేశాము. కాబట్టి ఇప్పటికీ మల్టీప్లెక్స్ లకి మేము ఆ పర్సెంటేజ్లు ఇస్తూనే ఉన్నాము. మల్టీప్లెక్స్ తరహాలోనే సింగిల్ స్క్రీన్ లకు ఇవ్వడానికి కుదరదని చెప్పేసి కూడా నిర్మాతలు అయితే చెప్తున్న పరిస్థితి. సినిమాలో వచ్చిన లాభాన్ని బట్టి దానికి సంబంధించి పర్సెంటేజ్లు అయితే ఇస్తామని చెప్పేసి కూడా ఇటు నిర్మాతలు చెప్తున్నారు. మెగాస్టార్ ని ఇటు ఎగ్జిబిటర్లు నిర్మాతలు కలిసినట్లుగా మనకి అప్డేట్ అందుతోంది. దీనికి సంబంధించి ఉందా సమాచారం? ఇప్పటి వరకు అయితే ఇక్కడికి నిర్మాతలు ఎగ్జిబిటర్లు అయితే కొంతమంది వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే ఇటు నిర్మాతలు దిల్ రాజు కావచ్చు, అదే విధంగా సురేష్ బాబు కావచ్చు, మరికొంతమంది ఎగ్జిబిటర్లు అయితే ఇక్కడికి వచ్చారు. సమావేశం అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మరి సమావేశం కూడా ఒక గంటన్నర పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు కొంత సమాచారం అయితే ఉంది. మరి సమావేశం అనంతరం కూడా మరి ఎగ్జిబిటర్లకి కూడా కొంత ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు ఎగ్జిబిటర్లు అయితే ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ పెద్ద సినిమాతోటే ఇటు సింగిల్ స్క్రీన్ కి పర్సెంటేజ్ అనేది రావాలి అని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అయితే ఈ సంవత్సరం పాటు వెయిట్ చేశాం కదా, సో ఇది పెద్ద సినిమా నుంచి కూడా ఇది అమలు అవ్వాలి, అది చిరంజీవి గారిని కలిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి కూడా ఇటు ఎగ్జిబిటర్లు భావించి ఇటు చిరంజీవి తోటి సమావేశమైన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పుడైతే సమావేశం కొనసాగుతుంది. ఒక గంటన్నర పాటు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరికొంతమంది ఎగ్జిబిటర్లు కూడా వచ్చే అవకాశాలు అయితే మనకు ఉన్నాయి. రైట్ శైలజ, థ్యాంక్ యూ.
బేసిక్ల